నందమూరి బాలకృష్ణ నట వారసుడిగా మోక్షజ్ఞ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే తన లుక్, బాడీ లాంగ్వేజ్ అంతా మార్చుకుని పర్ఫెక్ట్ హీరో మెటీరియల్ గా రెడీ అయ్యారు. మోక్షజ్ఞ కూడా సోషల్ మీడియాలో ఈ ఏడాదిలోనే తన డెబ్యూ ఉండబోతోందని కన్ఫర్మ్ చేశాడు. ఇక బాలయ్య కూడా మోక్షజ్ఞ మొదటి సినిమా కోసం చాలా కసరత్తు చేస్తున్నారు. ఫైనల్ గా అతనిని ఇంట్రడ్యూస్ చేసే బాధ్యతని టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకి అప్పగించారంట. ప్రశాంత్ వర్మ సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసి అందులోనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అన్నీ చేయాలని అనుకుంటున్నాడు. మాక్సిమం ఇండియన్ మైథాలజీలో ఉన్న క్యారెక్టర్స్ బేస్ చేసుకొని సూపర్ హీరో కథలను చెప్పాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. హనుమాన్ సినిమా తర్వాత దానికి సీక్వెల్ గా జై హనుమాన్ చిత్రాన్ని ప్రశాంత్ వర్మ సెట్స్ పైకి తీసుకువెళ్లాలని అనుకున్నారు. అయితే ఇప్పుడు మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేసే బాధ్యతని తీసుకున్నారు ఆయన. దీంతో మోక్షజ్ఞ కోసం బలమైన కథని ప్రశాంత్ వర్మ సిద్ధం చేస్తున్నారంట. తాజాగా మోక్షజ్ఞ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన టాక్ బయటకు వచ్చింది. మహాభారతంలో ఒక క్యారెక్టర్ బేస్ చేసుకుని కథని ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ కోసం సిద్ధం చేస్తున్నాడంట. అంటే మోక్షజ్ఞ డెబ్యూ సినిమాతోనే పవర్ఫుల్ క్యారెక్టర్ ని, అది పౌరాణిక రిఫరెన్స్ తో చేస్తున్న కథతో రాబోతున్నాడని అర్థమవుతోంది. అయితే అభిమన్యుడి క్యారెక్టర్ కి మోక్షజ్ఞ మంచి చాయిస్ అనే మాట నందమూరి అభిమానుల నుంచి వినిపిస్తోంది. అయితే మోక్షజ్ఞ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది ఎవ్వరికీ క్లారిటీ లేదు. అతన్ని ముందు నుంచి ప్రేక్షకులకి పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. మొదటి చిత్రమే అభిమన్యుడు లాంటి బలమైన పాత్ర అంటే ఖచ్చితంగా ఛాలెంజింగ్ టాస్క్ అనే చెప్పొచ్చు. పౌరాణిక సినిమాలపై ఈ రోజుల్లో అంచనాలు బాగానే ఉన్నా ఏమాత్రం తేడా కొట్టినా ట్రోలర్స్ కు ఛాన్స్ ఇచ్చినట్లే. అయితే ప్రశాంత్ వర్మ టాలెంట్ ను కాస్త నమ్మచ్చు. బాలయ్య అనుభవం కూడా కాస్త తోడైతే మంచి అవుట్పుట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నిజంగా ఇది వాస్తవం అయితే మాత్రం మోక్షజ్ఞ మొదటి చిత్రంతోనే స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అనే మాట వినిపిస్తోంది. త్వరలో ప్రశాంత్ వర్మ నుంచి ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అయితే మహాభారతంలో అభిమన్యుడి కథని ప్రశాంత్ వర్మ చెబుతాడా, లేదంటే ఆ క్యారెక్టర్ బేస్ చేసుకొని ఒక ఫిక్షనల్ స్టోరీని బిల్డ్ చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది.